పెట్టాలి సార్. కూటమి రైట్. రజనీ గారు, ప్రభుత్వానికి ఆ దృష్టి ఎంత బాధ్యత ప్రభుత్వాన్ని ఉంది అడగాలి. జనసేనకి? ఎన్నికల ముందు కుంభకోణాలు వెలికి తీయటమేనా, తర్వాత వాటిని అడ్రస్ చేయడం కూడా ఉందా? సార్ గతంలోనే అన్నయ్య చెప్పారు, రౌడీ షీటర్లు మామూలు అన్నారు సార్. లేకపోతే రౌడీలకి ట్యాక్స్ వసూలు చేస్తామన్నారు. అంటే ఇక్కడ ఒకటే అర్థం చేసుకోవాలి సార్, పొద్దుగూకులు అరెస్ట్ చేశారా, జైల్లో వేశారా, బెయిల్ మీద బయటకు వచ్చారా కాదు సార్. ఏసీపీ దాడులు, దీని తర్వాత ఏదైతే అక్రమంగా ఆర్జించిన సొమ్ముని ప్రభుత్వ ఖజానాలో వేసి, ప్రభుత్వ ఖజానాలో వచ్చిన డబ్బుని పథకాల రూపంలో మళ్ళీ రాష్ట్ర ప్రజలకి ఇచ్చే నిమిత్తం నిమగ్నమై ఉండాలండి. ఎందుకంటే లోపలికి వెళ్ళడం ఎంత కష్టమో, ఎంత తేలికో బయటికి రావడం అంతకంటే ఈజీ అయిపోతుంది సార్. అరెస్ట్ చేయడం ఒక సునాయాసం కాదు సార్. అక్కడ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారిని అరెస్ట్ చేసి బయటకు వచ్చేటప్పుడు డీజే సౌండ్లు బాగా వినపడి సార్, ఆయన మీద సానుభూతితో పాపం గౌరవ్ జగన్ రెడ్డి గారు కూడా వచ్చారు. గతంలో అరటి తోటలు తగలబెట్టినందుకు అద్భుతంగా ఎంపీ సీట్ ఇచ్చిన నందిగాం సురేష్ గారు మరొక్కసారి స్వామి భక్తి చూపించుకోవడానికి అరెస్ట్ అయ్యారు. ఏమి జరిగినా అన్నా నీ పేరు నేను చెప్పను, చావనైనా చస్తాను గాని అది నా విశ్వాసం అంటూ రేపటి రోజు బోట్ల కదలికి వచ్చినా గాని తన మీదే వేసుకుంటాడేమో, తన వాళ్ళ మీదే వేస్తాడేమో గాని జగన్ గారి పేరు ఎవరు బయటికి చెప్పరు సార్. ఇంకా కూడా మీరు గమనిస్తే గుంటూరు వచ్చి ఆయన చెప్పిన ఫస్ట్ మాట, ఆ వరదలో బురద రాజకీయం అని మనం మాట్లాడుకుంటే, అక్కడికి వచ్చి ఇంకా రెడ్ బుక్ ఇంప్లిమెంటేషన్ జరుగుతుంది. ఈ టైంలో కూడా రెడ్ బుక్ ఇంప్లిమెంటేషన్ ఎవరు చేసినారయ్యా? జోగి రమేష్ అక్రమంగా చంద్రబాబు గారి కార్యాలయానికి వెళ్ళారా, లేకపోతే వారి ఇంటి మీదకి దాడి చేశారా, లేకపోతే మీ కార్యకర్తలు వచ్చి టీడీపీ కార్యాలయం ధ్వంసం చేశారా, అగ్రిగోల్డ్ భూములు అనాథరైజ్డ్ గా ఆక్యుపై చేశాడా? అది మాత్రమే లీగలైజ్డ్ గా జరుగుతుంది. రెడ్ బుక్ ఉందో లేదో మాకు తెలియదు, దాన్ని ఎప్పుడు ఓపెన్ చేస్తారో మాకు తెలియదు. ఇవన్నీ ఏమీ తెలియకుండానే ఆయన లండన్ వెళ్ళే లోపల ఆయన ఎమ్మెల్యేలు అందరూ జైలుకు వెళ్ళిపోవాలని వారి రహస్యం సార్. ఇప్పుడు ఏదో కేసులో ప్రతి ఒక్కరు వెళ్లాల్సిందే, వెళ్తే ఒక సంవత్సరం తర్వాత మళ్ళీ సానుభూతి యాత్ర అంటూ రోడ్లెంబడ తిరగడానికి సిద్ధమైపోయారు. సిద్ధం ఫ్లెక్సీకి కట్టిన కోట్ల ఖర్చుల్లో 1 కోటి రూపాయలు మాట అయితే చెప్పాడు కానీ అంటే పనితనం అయితే ఇంతవరకు బిగిన్ అవ్వలేదండి. 1 కోటి రూపాయలు చెక్ అయితే ఇవ్వలేదు. ఆఖరికి లలిత జ్యువెలరీస్ వాళ్ళో లేకపోతే ఇంకొకళ్ళు ఎంతో మంది ఇచ్చారు. అయ్యగారికి మాత్రం చెయ్యి రాలేదు, మనసు రాలేదు. లేకపోతే భారతి గారిది ఏంది కంబైన్డ్ అకౌంట్ ఉందేమో, ఆవిడ చెక్ మీద సంతకం పెట్టలేదేమో, నన్ను అడగండి ఎవడు ఇవ్వమన్నాడు స్టేట్మెంట్లు అనిందేమో, బహుశా మాకైతే తెలియదు సార్. కానీ ఎనీవే ఇక్కడ నోటి మాటలు జైళ్ళు మాకు అక్కర్లేదు సార్. ఇక్కడికి పోతే హైకోర్టు పోతే సుప్రీంకోర్టు. ఆవిడ జబర్దస్త్లో జీతం ఎంతో మాకు తెలుసు, లేకపోతే పర్యాటక శాఖ మంత్రిత్వం ఆమె ఆదాయం ఎంతో మాకు తెలుసు. 1000 కోట్లు ఎలా సంపాదించింది సార్? కొడుక్కి అడగగానే 2 కోట్లు కారు ఎలా కొనిచ్చింది సార్? పుచ్చలపల్లి సుందరయ్య గారు, వావిలాల గోపాలకృష్ణ గారు కూడా ఎన్నో సంవత్సరాలు ఎమ్మెల్యేగా చేశారు. వెళ్ళేటప్పుడు ఒక వ్యక్తికైతే, ఒక ఎమ్మెల్యేకైతే, ఒక ఆపద్ధర్మ ముఖ్యమంత్రి గారికి అయితే సొంత ఇల్లు కూడా లేదని మనం ఎన్నో టీవీల్లో చర్చించుకున్నాం. కానీ వీళ్ళు ఎన్ని 1000 కోట్లు ఏ రకంగా దండుకున్నారో వెలికి తీసి దాన్ని ఖజానాలో నింపాలని నా ఉద్దేశం సార్. ఎందుకంటే 45,000 కోట్లు 45,000 కోట్లు అని మాట్లాడుతున్నాం. ఆ కోట్లు ఖజానాకు వెళ్ళినే లేదో రాష్ట్ర ప్రజలకు కానీ మాలాంటి వారికి కానీ సరైన ఇన్ఫర్మేషన్ సరిగ్గా ఉండదు సార్. అదే రకంగా ఏసీపీ దాడులు, ఇప్పుడు సార్ చెప్తున్నట్టు ఇసుకలో ఇంత డబ్బు సార్. అసలు ఇసుక రీచుల మీద మా కోర్టు అయితే, హైకోర్టు స్వయాన 50 చోట్ల తవ్వాల్సి అయితే 250 చోట్ల తవ్వారమ్మా. ఏంటా 250 చోట్లు లెక్క రాసుకొని రండి ప్లేసులు అంటే, ఆ 250 చోట్లకు వెళ్లే ధైర్యం చేయలేకపోయారు అడ్వకేట్ కమిషన్ అడ్వకేట్లు. మీరు తోడు రండి రజనీ గారు, లేకపోతే కెమెరాలు పెట్టుకొని వెళ్తామా, పలానా వాళ్ళ నంబూరు వారి హ్యాండ్ ఉందంట, పలానా ఎమ్మెల్యే తాలూకాట, మరి అక్కడ ఇసుక రీచులకు వెళ్తే ఇసుకల్లో కప్పెడతారేమో, అలా ఎందుకు చేస్తారండి అంటే, సుబ్రహ్మణ్యాన్ని ఏం చేశారు మేడం? అదేదో స్విగ్గీ డోర్ డెలివరీ లాగా ఇంటికి డోర్ డెలివరీ చేసిన అనంతబాబుని భుజాల మీద చేసిన వాళ్ళు, అనంతబాబుకి డీజేలు కొట్టినోళ్ళు, అదే అనంతబాబు దళితుని చంపిన అనంతబాబుని అంబేద్కర్ గారి విగ్రహం పక్కన కూర్చోబెట్టిన వాళ్ళు ఏంటి వీళ్ళందరూ? కాదంబరి జత్వాని రాష్ట్రంలో ఆడబిడ్డలే సర్వనాశనం అయిపోయారేమో అనుకుంటే, బొంబే బిడ్డను కూడా తీసుకొచ్చి ఇక్కడ కూడా ఇబ్బంది పెట్టిన పరిస్థితి. జిందాల్ గారికి ఇచ్చిన స్టేట్మెంట్ గౌరవ జగన్ రెడ్డి గారు, మీకు ఎనీ టైం ఆంధ్ర మీ వెనకాల నిలబడుతుంది అంటూ ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చాడు మీడియా ముఖంగా ఒక పెద్ద నిండు స్టేజ్ మీద. అంటే జిందాల్ గారు ఏమన్నా ఒక 20-30 ఫ్యాక్టరీలు కంపెనీలు ఏమన్నా తీసుకొచ్చి ఆంధ్రాని డెవలప్ చేస్తే లీగల్ ఏమన్నా ఆస్పెక్ట్స్ లో ఇబ్బందులు ఉంటే ఆయన నిలబడినా తప్పు లేదు. సరే, ఆయన వెనకేసుకొచ్చాడు, మరి మీరు ఆయన పేరు వచ్చినప్పుడు పిలిపించి విచారించడానికి మీకున్న అభ్యంతరాలు ఏంటి?
అట్లీస్ట్ విచారించడానికి మీకున్న నోటీస్ కూడా ఇవ్వలేరా? 41 CRPC కింద నోటీస్ కూడా ఇవ్వలేరా? పోనీ మేమే ఇక్కడ వస్తాం, నేను స్పెషల్ ఫ్లైట్ open గా వేసుకొని ఎవరిని అడగాలో నాకు మేమే అర్థం స్పెషల్ ఫ్లైట్ కావట్లేదు వేసుకొని సార్. వస్తాం, CBI కాస్త మా విచారణకు సహకరించండి అని మీకున్న మొహమాటాలు ఏంటి వాళ్ళతోటి? మొహమాటాలు ఏమి లేవు కానీ సిబిఐ 5 ఏళ్ళు జగన్ గారికే పర్మిషన్ ఇచ్చింది. ఆఖరికి A8 తో కేసు ఆగిపోయింది. 9, 10 ఎవరో తెలియాలి. ఇవి కూడా అవ్వలేదు. No, no, no. ప్రపంచానికి నా తెలియక ప్రశ్న ముందే వేరు. వివేకానంద రెడ్డి గారు మరో నేను ఒక కేసు క్వశ్చన్ పేపర్ జగన్ ఇస్తే రెడ్డి గారికి మీరు వేరే తెలుసు. ఆన్సర్ రాస్తున్నారు. నా ప్రశ్న వేరు. మీకు అడ్డొచ్చిన సార్ మొహమాటాలు అంటే ఏంటో ఇక్కడ చెప్పండి. ప్రశ్న ఒకటే సార్, పక్కన బీజేపీ ఎవరు ఉంది, సమాధానం అక్కడ చెప్పాలి, బీజేపీ ఎవరు రెస్పాండ్ అవ్వాలని సంకీర్ణ తెలియదు ప్రభుత్వం సార్. ఉంది. సో మీకు మొహమాటం, మీరు అడగలేరు. టీడీపీకి మొహమాటం, వాళ్ళు అడగలేరు. అడిగితే బాలకొట్టేలా అడగాలి, లేకపోతే మేము అడగాలి. అదే కదా మీరు అనేది? సార్ సిబిఐ గురించి బీజేపీ వారు క్లారిటీ ఇస్తే బాగుంటుంది. ఎందుకంటే నాది ఒక్కదాది కాదు సార్ ప్రశ్న, రాష్ట్ర ప్రజలందరిది ఒకటే ప్రశ్న సార్. వివేకానంద రెడ్డి గారి కేసు ఎందుకు శ్రీనివాస్ చౌదరి గారు కదలలేదు? చూడండి, చాలా జాగ్రత్తగా ఆయన వేరే ఏదో చదివేసుకుంటున్నారు, మళ్ళీ నేరుగా ఎక్కడ చూడాల్సి వస్తుందని. శ్రీనివాస్ ప్రజాప్రతినిధులు చౌదరి కోర్టు గారు, పుణ్యం అంటూ కొంత వెసులుబాటు వచ్చింది సార్. అది కూడా ఎన్వి రమణ గారి చీఫ్ జస్టిస్ గారి టైంలో జరిగిన దాని వల్ల మస్ట్ బి గ్రేట్ఫుల్ టు ది సిబిఐ ఏం సిజే చర్య అండి. ఎన్వి తీసుకుంటుందా అని రమణ గారు, రాష్ట్ర ప్రజలు ఎన్వి రమణ గారికి ధన్యవాదాలు అడుగుతున్నారు. చెప్పాలి దేశం మొత్తం. ఎందుకంటే ప్రజాప్రతినిధుల కేసులకు సంబంధించి ప్రత్యేక కోర్టులు పెట్టాలన్న ఆయన సంకల్పం నెరవేర్చుకొని తర్వాతే ఆయన పదవి విరమణ చేశారు. రైట్, ఒకసారి శ్రీనివాస్ చౌదరి గారి దగ్గరికి వెళ్దాం. శ్రీనివాస్ చౌదరి గారు, సరే మనం ముందర డిస్కస్ చేసుకున్న దాంట్లో ఆమె ఇప్పుడు మీ కోవర్ట్గా మారింది. ఆమెకు మీ దగ్గర నుంచి అష్యూరెన్స్ వచ్చిందట, కేసులు ఏం లేకుండా చేస్తాం, ఇంకా బోళ్ళని కుంభకోణాల